నమస్తే వెల్కమ్ టు సిడబ్ల్యూసి కాఫీ విత్ సెలబ్రిటీ. ఈరోజు మన కాఫీ విత్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్లో మనతో పాటు ఉన్నారు లోకల్ పొలిటికల్ అలాగనే ది ఫౌండర్ ఆఫ్ సత్యం ఫౌండేషన్ శ్రీ వాసంశెట్టి సత్యం గారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ యువర్ కాఫీ. థ్యాంక్ యూ. ఓకే సార్, ముందుగా మీకు ఈ సత్యం ఫౌండేషన్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? సత్యం ఫౌండేషన్ పెట్టాలన్న ఆలోచన విధానం ఏంటంటే, ఇంతకుముందు నేను ఒక మంత్రి సుభాష్ గారు తండ్రిగా ఉన్నాను. నేను అవునండి. తండ్రిగా ఉండే కార్యక్రమంలో సుభాష్ గారు ఎమ్మెల్యే అవ్వకముందర, మినిస్టర్ అవ్వకముందర అమలాపురంలో ఆయన జనంలోకి ఎలా వచ్చాడంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో భాగంగా ఆయన ఎవరైనా కష్టపడుతుంటే శీలించిపోయే మనస్తత్వం గలవాడుగా తనకి భాగంగా తన ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ ప్రజల్లోకి వెళ్ళి విధానంలో నేను కూడా తనకి తోడ్పాటుగా ఉండి ఈ గుప్తంగా మేము కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవటం అన్నది ఒక 15 years నుంచి ఉన్నది. ఉంటే అక్కడ మేము ఈఎస్ఆర్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ద్వారా, ఈఎస్ఆర్ అంటే మా ఫాదరు సుభాష్ గారి తాతగారు ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేసేవాళ్ళు. కార్యక్రమాలు చేసిన పిదప ఈ యొక్క ఏదైతే సేవా దృక్పథంతో ఆయన బయటకు వచ్చారో అదే దృక్పథంతో రాజకీయ పార్టీకి ఆకర్షించబడి తెలుగుదేశంలో ఆయన లోకేష్ గారి ద్వారా పిలువబడి ఆయన ఒక ఎమ్మెల్యే అవటం, ఒక మంత్రి అవటం మాకు ఆ సేవా తత్పర్యంలోనే జరిగింది. కాబట్టి ప్రజలకి ఏదో ఫౌండేషన్ ద్వారా ఎక్కువ మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క సుభాష్ గారు స్థాపించిందే సత్యం ఫౌండేషన్. సుభాష్ గారు స్థాపించారు. సుభాష్ గారు ఒక సలహాతోటి నేను పాటించాను. ఆయన ప్రజలకు మనం మేలు చేయాలంటే ఏదో ఫౌండేషన్ ద్వారా మేలు చేయాలి. మేము అంటే ఇది వరకల్లా కాకుండా అత్యధికంగా అనేక విభాగాల్లో మేము ప్రజలకి సహాయపడాలి. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ ప్రజలైతే మనం బ్రహ్మరథం పట్టారో ఆ ప్రజలకు మనం మన యొక్క ఫండ్స్ తోటి, మా సొంత ఫండ్స్ తోటి, అలాగే కొంతమంది దాతలు ఇచ్చిన ఫండ్స్ కలుపుకొని అత్యధికంగా ప్రజలకి ఎవరైతే దారిద్ర్యరేఖ దిగువన, అలాగే విద్యకి, అలాగే ఒక వైద్యపరంగాను చేయించుకోలేని స్థితిలో, చదవలేని స్థితిలోను, వైద్యపరంగా వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇందులోకి సత్యం ఫౌండేషన్ ప్రారంభం అవ్వటం జరిగింది. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇది ఫండ్స్తో రన్ అవుతుందా లేకపోతే మీ ఓన్ మనీతో రన్ అవుతుందా? ఓన్లీ మేము మొదట ఓన్ ఫండ్స్ తోటే స్టార్ట్ చేసాం. ఓన్ ఫండ్స్ అంటే ఓన్ ఫండ్స్ ఎలా వస్తాయని ఒక ప్రశ్న మీకు రావచ్చు. మాకు 3 తరాలకు సరిపడే ఆస్తులు అమలాపురంలో ఉన్నాయి. మాకు విపరీతంగా రెంట్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అలాగే సుభాష్ గారికి ఈ లోపల ఇంచుమించు 9 లక్షల చిల్లర దాకా మంత్రిగాను ఎమ్మెల్యేగాను కూడా వారికి గౌరవభత్యం వస్తుంది. ఇవన్నీ కూడా అందులో సమకూర్చి మా ఓన్ ఫండ్స్ తోటి మేము దిగాం, దాంతో మొదలు పెట్టాం. తదుపరి ఈ లోపల జరిగింది ఏంటంటే, సుభాష్ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఒకే మాట చెప్పారు, నాకు బొకేలు తేవద్దు, దండలు తేవద్దు, సాల్వాలు తేవద్దు, ఏదైనా మీరు సహాయం చేయాలంటే నేను సత్యం ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తున్నాను, ఎవరికి బలవంతం లేదు, ఎవరిని ఇమ్మని అంటలేదు. అలాగే మీరు ఏమైనా ఆ పెట్టే ఖర్చుని మాకు మా సత్యం ఫౌండేషన్కి ఇస్తే మేము దాని ద్వారా మేము కూడా ఇంకా ఎక్కువ మందికి సహాయపడగలుగుతామని ఒక నినాదంతో రావటంలో ఆ రోజుని ఆ ఒక్కరోజే 30 lakhs ఒక్కరు కాదు, అది వీళ్ళు వందలాది మంది కలిపి 30 lakhs ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రిసిప్ట్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని రికార్డు కూడా ఉంది. దానికి అది కూడా తోడు చేసి ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాం. ఇది ఈలోగా మీరు జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు కంపెనీస్కి మీరు ఎలా అప్రోచ్ అవుతారు? మీరు కంపెనీస్ దగ్గరికి వెళ్తారా లేదా వాటిని ఎలా అప్రోచ్ అవుతారు మీరు? మేము ఒక యూనిట్ పెట్టాం. ఆ యొక్క ఈ జాబ్ మేళాల కోసం కంపెనీలకు తిరగడానికి రామ్ కుమార్ అని ఒక మేనేజర్ని అపాయింట్ చేశాం సత్యం ఫౌండేషన్ ద్వారా. అతను కొంచెం బాగా ఐటీ కంపెనీలకి, అలాగే కార్మిక శాఖ అన్నది మినిస్టర్ గారు యొక్క శాఖ ఇది. ఈ కార్మిక శాఖలో ఉన్న
యొక్క సంస్థలకి దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగా మా రామచంద్రపురం నుంచి మమ్మల్ని కూడా తీసుకోవాలి, వాళ్ళకున్న అపాయింట్మెంట్ బట్టి మా నియోజకవర్గానికి కూడా వచ్చి మమ్మల్ని కూడా తీసుకోవాలన్న ఒక యూనిట్ నోట్ పెట్టి అది ప్రతి ఊరూరా చెన్నై వెళ్తున్నారు, విజయవాడ వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నారు, అలాగే 10th వాళ్ళకి జాబులు, ఇంటర్ వాళ్ళకి జాబులు, అలాగే ఐటీఐ వాళ్ళకి జాబులు, అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మేము హెచ్ఆర్లను అయితే తీసుకొచ్చి సత్యం ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అకాడమినెన్స్, వాళ్ళ ట్రావెల్స్ అన్నీ కూడా ఖర్చు అంతా సత్యం ఫౌండేషన్ ద్వారా పెట్టుకుని నేను తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ అనేవాడు రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ జిల్లా మంత్రిగా జిల్లాలో కానీ ఉండకూడదని ఆయన ఒక జయం, ఆయన ఆదేశించిన ఆదేశాలతో సత్యం ఫౌండేషన్ ద్వారా అవన్నీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ జాబ్స్ తీసుకునే పర్పస్ ఏదైతే ఉందో అది మెరిట్ ద్వారా తీసుకుంటారా లేకపోతే రికమెండేషన్ ఏమైనా? నో రికమెండేషన్, మెరిట్. ఈ రోజు కూడా జాబ్ మేళా జరుగుతుంది, రికమెండేషన్ కోసం అనేక మంది వస్తున్నారు. నేను వచ్చింది ఏంటంటే నా రికమెండేషన్ ద్వారా తీసుకుంటే వాళ్ళకి కంపెనీ వేళ టెక్ మహేంద్ర వచ్చింది. టెక్ మహేంద్ర అంటే చిన్న కంపెనీ కాదు. రికమెండేషన్ ద్వారా తీసుకుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే తిరిగి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర స్టిల్ ఉండాలి, మెరిట్ ఉండాలి. మెరిట్ స్టూడెంట్లే ఈ జాబ్ మేళాలోకి వెళ్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను జాబ్ మేళాకి వచ్చే విద్యార్థులందరికీ, మీలో ప్రావీణ్యత సంపాదించుకుని జాబ్ మేళాలకు రండి, అంతేగాని మేము ఎవరికి ఏమి తీసుకోమని చెప్పడం చేయటం జరగదు. ఈ రోజు కాకపోతే ప్రతి 15 రోజులకి జాబ్ మేళా పెడతాం. ఈరోజు సెలెక్ట్ కాకపోతే మీరు కొంచెం దాని మీద స్టడీ చేసి ఆ స్టడీ ద్వారా మళ్ళీ నెక్స్ట్ జాబ్ మేళాకి ట్రై చేయండి, మీరు తప్పగా ఎంపిక అవుతారని నిన్న జాబ్ మేళాకి ఎక్కిన స్పీచ్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఎంతమంది జాబ్ పొందుకున్నారు సార్? 3,100 మందికి ఇప్పటి వరకు జాబులు ఇవ్వటం వరకు 22 జాబ్ మేళాలు పెట్టడం జరిగింది ఇప్పుడు వరకు ఈ సంస్థ ద్వారా. ఈ సంస్థ ద్వారా కాకుండా ఇంకో 15 జాబ్ మేళాలు వేరువేరుగా పెట్టాం మేము, మెగా జాబ్ మేళాలు. ఈ సంస్థ ద్వారా మాత్రం ఇది ఒక 22వ జాబ్ మేళా. దీని ద్వారా 3,100 మందికి జాబులు రావడం జరిగింది. అంటే ఈ జాబులు కూడా ఒక్క నియోజకవర్గం పరిధిలోనే ఇచ్చామని అనుకోకండి. కొత్తపేట నియోజకవర్గం నుంచి వస్తున్నారు, ముమ్మడివారి నియోజకవర్గం నుంచి వస్తున్నారు, అనపర్తి నియోజకవర్గం నుంచి వస్తున్నారు, మన జిల్లాలో అన్ని వైపుల నుంచి, కాకినాడ నుంచి కూడా స్టూడెంట్స్ అధికంగా వస్తున్నారు, రాజమండ్రి నుంచి వస్తున్నారు. మేము ఆ పరిధి ఒక్క రామచంద్రపురం నియోజకవర్గానికే ముగింపు ఇవ్వాలని అనుకోలేదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మా శక్తికి మించి, మా శక్తి వంచన లేకుండా మేము అలా 15 రోజులకి 20 రోజులకి ఒక జాబ్ మేళా పెడతానే ఉంటాము. ఎవ్వరు అందులో ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నిక కావాలి, నిరుద్యోగం లేకుండా చేయాలనేది ఒక సుభాష్ గారి ఆశయంతో, సుభాష్ గారి ఆదేశంతో సత్యం ఫౌండేషన్ నుంచి జరుగుతుంది. జాబ్ మేళాలే కాకుండా సత్యం ఫౌండేషన్ యొక్క ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తండ్రి కానీ కుటుంబంలో తల్లి కానీ చనిపోయి ఉండి పిల్లలు అనాథలైపోయి ఉండి వాళ్ళు బాగా చదవగలిగే శక్తి ఉండి కుటుంబం చదివించుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళందరినీ కూడా సుభాష్ గారు బర్త్డే రోజు నుంచి కూడా దత్తత తీసుకోవడం జరుగుతుంది. విద్యాపరంగా అంటే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు చదవవలసిన పెండింగ్ ఉంటే అన్ని సంవత్సరాలు చదివిస్తూ వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత వరకు కూడా మేము వాళ్ళని దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పటికి ఆ రోజు నుంచి 104 మందిని ఈ యొక్క మేము చదివించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటరు, డిగ్రీ, లేదంటే మన ఇంజనీరింగు, అన్నిటిలోనూ కూడా తల్లిదండ్రులు లేని వాళ్ళని అందరినీ కూడా, తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేకపోయినా, పిల్లలు సాకే వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా మేము చదివించడం ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టాం. అది ఎంతవరకు ఉన్నా సరే నియోజకవర్గ పరిధి కాకుండా జిల్లా పరిధిగా కూడా తీసుకుంటాం. అది ఎంతమంది వచ్చినా సరే, ఈవేళ 100 మంది సుమారు వచ్చారు, 1000 మంది వరకు కూడా అయినా సరే చదివించగలిగే సత్తా మా దగ్గర ఉంది, మేము చదివిస్తాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఆర్థికంగా బలం లేక చదువుకోలేక వెనకబడిపోయి ఉండటం అన్నది సుభాష్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. ఆ యొక్క కాన్సెప్ట్ మీద, చదువు మీద పూర్తి శ్రద్ధ ఉంచాం. అలాగే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు దిగువ నుండి
దరిద్ర రేఖకు దిగువ నుండి వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా వేళ కిడ్నీలు, క్యాన్సర్లు, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వ్యాధులతో బాధపడితే మేము ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం. ఈ పరిధి దాటితే జీజీహెచ్ కాకినాడలో కూడా జరగని వైద్యం ఏమైనా ఉంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి అయితే ఆ కార్పొరేట్ హాస్పిటల్కి జాయిన్ చేసి మేము ఆరోగ్యశ్రీ వారి ద్వారా కూడా అవలేని ఏమైనా ఉంటే మా సొంత ధనంతో సత్యం ఫౌండేషన్ యొక్క సహాయంతో మేము వైద్యం చేయించడం జరుగుతుంది. దానికైతే నా దగ్గర అయితే లెక్కలు లేవు. ఎవరు రోజు 4-5 వస్తుంటారు. 4-5 మాకు కాకినాడ జీజీహెచ్లో అయితే ఒక ఎంప్లాయీని పెట్టాం. ఇక్కడి నుంచి వెళ్ళి ప్రతి వ్యక్తిని రిసీవ్ చేసుకుని దగ్గరుండి డాక్టర్ గారు చూపెట్టి అక్కడ అవ్వకపోతే ఏదైతే కాకినాడలో ఈ కార్పొరేట్ హాస్పిటల్కి దేనికి తీసుకెళ్లాలన్నా కూడా తీసుకెళ్లి వైద్యం చేయించేలాగా అక్కడ ఒక ఎంప్లాయీని కూడా పెట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా ఒక శర్మని ఒక వ్యక్తిని అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడ జరగని వైద్యం అని ఉంటే అక్కడ జరిగేలాగా, అమరావతిలో జరిగేలాగా అన్నీ కూడా నెట్వర్క్ మాకు సత్యం ఫౌండేషన్ నుంచి కరెక్ట్గా ఉంది. ఈవేళ ఈ పత్రికా ముఖంగా కూడా, ఈ ఛానల్ ముఖంగా కూడా చెప్తున్నాను నేను. అలాంటి వాళ్ళు ఎవరన్నా సరే మా దగ్గరికి నిర్భయంగా రావచ్చు. నిర్భయంగా మేము చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఎప్పుడూ కూడా పేద ప్రజలు అన్నంటూ ఉంటామని, తల్లిదండ్రులు లేని పిల్లలు అన్నంటూ ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే భర్తలు చనిపోయి ఇంటి దగ్గర ఏ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగులేని వితంతువులు మహిళలకు కూడా మేము ఆర్థికంగా సహాయపడతాం. ఎలా అంటే వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఈ లోకల్లో కూడా ఉద్యోగం కూడా మేము ఏర్పరిచి తద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ముఖ్యంగా వితంతువుల్ని తీసుకుంటూ మేము బ్యూటీ పార్లర్ కోర్సు ఒకటి పెట్టాం. మా సొంత నిధుల నుంచి మా ట్రైనర్లు అయ్యా మేము తీసుకొచ్చి బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగులు అప్పుడే 2 యూనిట్లు అయ్యాయి. 2 యూనిట్లుగా అప్పుడే జూట్ బ్యాగుల కోర్సు. ఆ జూట్ బ్యాగుల ద్వారా ఏంటంటే వాళ్ళు కోర్సు చేసిన తర్వాత, వాళ్ళు మంచి నిపుణులు అయిన తర్వాత వాళ్ళ చేత మేము బ్యాగులు తయారు చేయించి మార్కెటింగ్ కూడా మేమే తీసుకుని అందరికీ కూడా ఆ సేవ చేసే భాగ్యం మాకు ఆ భగవంతుడు కలగజేశాడు కాబట్టి మేము చేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఎవరో కూడా మహిళలు కానీ, విద్యార్థులు కానీ వేరే ఎవరో కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ముఖ్య ఉద్దేశంతో సత్యం ఫౌండేషన్ నడుస్తుంది. మీకు రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాల పట్ల అభిప్రాయం ఏంటంటే, సుభాష్ గారు ఓ ప్రజాసేవ అంటే సేవ చేసి తత్పర్యంలో ఉండగా మాకు లోకేష్ గారి నుంచి పిలుపు రావటం, పిలుపు వచ్చిన తర్వాత మా పార్టీలోకి రండి, మేము మిమ్మల్ని మంచి స్థితిలో ఉంటామని ఆయన చెప్పడం, ఆ పార్టీకి అప్పటికే మేము వైఎస్ఆర్సీపీలో విభేదించి బయట ఉన్నాం, అప్పటికే రాజీనామా చేసి ఉన్నాం. ఆ తెలుగుదేశంలోకి చేరటం, ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతులు, లోకేష్ గారి పద్ధతులు, అలాగే ఎప్పుడైతే దీంతో జనసేన కలిసిందో సుభాష్ అనే వ్యక్తికి జనసేన యొక్క మన ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైన అభిమానం, అమితమైన ఆయన మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి మేము తెలుగుదేశంలోకి రావటం జరిగింది. తెలుగుదేశంలోకి వచ్చిన పిదప మమ్మల్ని నమ్మి ఎంతమంది కాదనుకున్న తెలుగుదేశం సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 3 హేమాయమీలైన వ్యక్తులు కలిసి మా మీద యుద్ధానికి రావటం, యుద్ధం అంటే ఎలక్షన్ పరంగా యుద్ధానికి రావటం, ఈ అన్నిటిలోనూ గెలిచి మేము ఒక తెలుగుదేశం తరఫున ఒక ప్రభంజనం, ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో లేని మెజార్టీ, దగ్గర 27,000 మెజార్టీతోటి ఇక్కడ గెలవటం, గెలిచిన వెంటనే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈయన్ని నమ్మి ఈయనకి మంత్రి పదవి ఇవ్వటం, ఇవన్నీ కూడా మా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనలు. ఈ సంఘటనల పరంగా ఎప్పుడైతే మేము ఇలాగ రాజకీయాల్లోకి వచ్చామో, ఈ రాజకీయాలని ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశం. ప్రజలు ఎవరైతే మనల్ని నమ్మి మనకి ఓటు ఎవరైతే వేసారో వాళ్ళకి మనం పూర్తిగా సహాయపడాలి, అవినీతిని దగ్గర చేరనివ్వకూడదు, అవినీతికి దూరంగా ఉంటూ మనకు ప్రజలు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నియోజకవర్గంలోకి రావటం. నియోజకవర్గంలో వచ్చిన పిదప ఎక్కువ మంత్రిగా ఉండటం వల్ల ఆయనకి నియోజకవర్గానికి కొంచెం దూరంగా ఉండవలసి రావటం. అంటే ఏంటంటే
ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఈయనకి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ ఇవ్వటం, తర్వాత వేరు కమిటీలు వేయటం, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం ఈయన అమరావతిలో ఉండడం జరుగుతుంది. వారానికి 5 రోజులు అమరావతిలోనే ఉంటున్నారు, మిగతా 2 రోజులు ప్రజలకు చెరువుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటున్నారు. ఆ తదుపరి ఇక్కడ ఉన్న సమస్యలు, ప్రజా సమస్యల మీద, వాటి మీద ఇక్కడ నేను వారధిగా ఉంటూ సుభాష్ గారికి ఏ ఒక్క విషయం ఉన్నా సరే అక్కడ సుభాష్ గారికి చేరవేస్తూ ఇక్కడ సమస్యల పరిష్కారానికి నేను ఆఫీసులో 24 గంటలు కూర్చొని నేను చేయడం జరుగుతుంది. నేను పరిష్కారం చేయట్లేదు, అదే అక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే సుభాష్ గారి తండ్రి గారు కూర్చొని ఇక్కడ నడిపేస్తున్నారంటే ఏమి నడుపుతున్నాం, వారధిగా సుభాష్ గారికి విషయం తెలియపడుతున్నాయి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, దీన్ని ఏం చేయాలి, ఆయన ద్వారా ఇక్కడ ఆఫీసర్కి చెప్పించుకోవటం, అది ఒక మంచి పనికి దాన్ని నేను వారధిగా ఉన్నాను తప్పించి నేను ఇక్కడ రాజకీయం చేయట్లేదు, నాకు ఏ పదవి లేదు, నాకు ఏ ప్రోటోకాల్ లేదు. అది మాత్రం ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం. కొంతమంది ఏమంటారంటే సచిన్ గారు ఇక్కడ రాజకీయం చేసేస్తున్నారు, చాలా కాంట్రవర్సీలు జరగడం జరిగింది. సచిన్ గారు రాజకీయం లేకపోతే ఇంకోటి కూడా ఎదరికొచ్చి ఇంకా ఏదో వసూలు చేసేస్తున్నారు. ఆ దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే ఇంత అవినీతి చూపెడితే నేను ఎక్కడి నుంచి అయితే అమలాపురం నుంచి వచ్చానో అక్కడికి నేను సుభాష్ గారిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. అవాకులు శవాకులు పేలటం కానీ నిరూపించగలిగే దమ్ము ధైర్యం అని ఉంటే ఎదరికొచ్చి చెప్పానండి. ఇక్కడ మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. కారణం ఏంటంటే వాళ్ళలాగా వీళ్ళలాగా గత పాలకులాగా ఏదో డబ్బులు కూడబెట్టుకోవాలి, పోవేసుకోవాలన్న ఆశ మాకు లేదు. ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఓటేశారో ఆ ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నాం, చేస్తాం కూడా. కారణం ఏంటంటే మీరు ఎలా చేయగలుగుతారని మీరు అడగచ్చు. మా తండ్రి గారు మా తాతల దగ్గర నుంచి కూడా మాకు 3 తరాలకు సరిపడే ఆస్తులు ఉన్నాయి. మాకు ఇంక సంపాదించుకోవాలన్న మాత్రం మాకు లేదు, అవసరం కూడా రాదు. మేము ఎప్పుడు కూడా ప్రజాసేవ కోసం ఈ నియోజకవర్గంలో కృషి చేస్తామని నేను మీ ముఖ్యంగా తెలియపడతాను. థ్యాంక్ యూ సార్. సో ఎక్కడైనా ఫ్యామిలీలో రాజకీయాలు అంటేనే తిడతారు, అలాంటిది సుభాష్ గారు రాజకీయాల్లోకి వెళ్తానన్నగా మీరు ఎలా స్పందించారు దానికి? రాజకీయాల్లోకి వెళ్తానంటే వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అవసరం ఎలా వచ్చిందంటే అండి, తను ప్రజల్లో ఉండి ప్రజల్లోకి మమేకం అయ్యి అక్కడ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నామే ఉండగా అక్కడ మంత్రి గారితో అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు. అతి సన్నిహితంగా ఉంటూ ఆయన్ని మేము ఎందుకు ఉపయోగించుకున్నాం అంటే ప్రజలకి పనులు చేయటం కోసం ఉపయోగించుకోవడం జరిగింది. ఉపయోగించే క్రమంలో మినిస్టర్ గారిని మించి సుభాష్ గారు అనే వ్యక్తికి ఫాలోయింగ్ ఎక్కువైంది. ఎక్కడికి వెళ్ళినా మినిస్టర్ గారు ఈయనే కలిసి వెళ్తే మినిస్టర్ గారిని ఒక పక్కన వదిలే సుభాష్ గారు వెనకాల జనం పడే పరిస్థితి వచ్చింది. అదే ఈర్స, ఆ మంత్రికి ఆ ఈర్స అక్కడి నుంచి బయలుదేరింది. ఆ ఈర్సే ఈయన్ని ఇబ్బందులు పెట్టడానికి చాలా ట్రై చేశారు. అలా ట్రై చేస్తూ సుభాష్ తల్లి గారికి అక్కడ అమలాపురంలో చైర్మన్ సీట్ ఇస్తారని కౌన్సిలర్గా నిలబెట్టి మొత్తం డబ్బంతా సుభాష్ గారి ద్వారా అమలాపురం మున్సిపాలిటీలో ఖర్చు పెట్టించి అంతా పూర్తయిన తర్వాత సుభాష్ గారికి వైట్ కార్డ్ చూపెట్టారు. ఇవ్వలేదు. ఇవ్వకపోవటం కాడి నుంచే అది కూడా మేము స్పోర్టివ్గా తీసుకున్న తర్వాత ఎక్కడ ఇయర్స్ మొదలైందంటే మంత్రి గారికి లేని ఫాలోయింగ్ సుభాష్ గారికి వస్తుంది, పెరిగిపోయింది. అలాగే ఎస్సీ కమ్యూనిటీ నుంచి కానీ, బీసీ కమ్యూనిటీ నుంచి కానీ, ఓసీ కమ్యూనిటీ నుంచి కానీ సుభాష్ వెనకాల జనం పట్టు ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ డేర్స్ మొదలవుతుంది, ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పి కోనసీమలో ఈయన లేని వ్యక్తిని ఎక్కడో బెంగళూరులో వేరే పని మీద వెళ్ళిన వ్యక్తిని అందులో గుచ్చి ఈ ఛానల్ ముఖ్యంగా మీరు చెప్పాలి. ఎందుకంటే అమలాపురం గొడవల్లో సుభాష్ గారు ఉన్నారా? ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎక్కువ హల్చలైన న్యూస్ ఇదే, ఆయన ఒక రౌడీ ఇలాగా అమలాపురం గొడవల్లో ఆయన ఉన్నారు, అందుకని ఆయన ఇక్కడికి వచ్చేసారు, అక్కడ ఉండలేకని ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయ్యాయి ఎలక్షన్ టైంలో. దానికి మీరు ఈరోజు ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా చెప్పగలను. అంటే కారణం ఏంటంటే మీకు ముందరే చెప్పాను, ఏరసలోంచి బయలుదేరింది ఇది అని. సార్ ఏదైతే అంబేద్కర్ జిల్లాకి, కోనసీమ జిల్లాకి అంబేద్కర్ అనుకున్నారో అక్కడ కొంతమంది, దానికి సుభాష్ ముందుండి దాని ర్యాలీలు జరిపినా ఏం జరిపినా సుభాష్ గారు ముందుండే జరిపారు. దానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాని పెట్టాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశంతో పయనించాడు. పయనించి అది ఎప్పుడైతే సాధించగలిగారో అందులో జరిగిన దళిత యువకులు పెట్టిన మీటింగులు కానీ దానికి కానీ అన్ని క్లిప్పింగులు కూడా సుభాష్ గారి క్లిప్పింగులు వేళ
అలా ఉన్నాయి, అంబేద్కర్ జిల్లా కావాలి అని ఎస్ సార్. దాన్ని ఏం చేశారంటే అదే వరవడిలో మేము బెంగళూరులో ఉన్నాం. బెంగళూరులో ఎందుకైతే ఉన్నామంటే ఆ రోజుల్లో మా మనవరాలు అక్కడ హోనీ ఫంక్షన్ మా ఫ్యామిలీ అంతా కూడా, మా అమలాపురంలో ఉన్న మా ఫ్యామిలీ సభ్యులు 30 మంది కూడా మేము అక్కడ హోనీ ఫంక్షన్ వెళ్ళిపోయి అక్కడ ఇప్పటికే 4-5 రోజుల నుంచి ఉండడం జరిగింది. అదే రూపు గారు ఉన్నారు, ఎస్రూపు గారికి ఫోన్ చేసి జిల్లా ఇచ్చేసారా ఏరా అంటాడు ఆయన. జిల్లా ఇచ్చేసారా సుభాష్ అనేదానికి ఇక్కడికి ఫోన్ చేసి ఆ సీఓకులకి అక్కడి నుంచి ఫోన్పే కొట్టి మందు కూడా కల్పించిన ఆయన. ఇన్ని రకాలు చేసిన దాకా ఉండి తదుపరి అక్కడ వీళ్ళు యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విధానాల వల్ల అక్కడ మరలా ఏదైతే జిల్లా కావాలా వద్దా అని ఒక రెఫరెండం పెట్టి లెటర్స్ ఇమ్మని ఆదేశించారో ఒక రోజు అందరూ పెట్టుకుని జేఏసీ లెటర్లు ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఆ లెటర్లు తీసుకోకుండా వాళ్ళని రెచ్చగొట్టి లాఠీ చార్జీ చేయటంలో అక్కడ ఒక అలజడి సృష్టించబడి ఎవరికీ ప్రేరేపించకుండా ఆటోమేటిక్గా అక్కడ అల్లర్లు బిగినాయి. ఆ బిగినయ్యే టైంలో నేను కూడా సుభాష్ గారి పక్కన నేను ఉన్నా. ఆ రోజున చిన్న చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ షేర్ చేసుకుంటాం. ఈ ఒక్క ఎవరికైతే సాయం చేసి పరిస్థితిలో ఉన్నారో సుభాష్ గారు కోవిడ్ దగ్గర నుంచి కూడా ఆయన కొంచెం ఆ టైంలో నాకు తెలియకుండా కొంచెం అప్పులు పోలయ్యాడు. దేని గురించి అంటే ప్రజలకి విపరీతంగా ఖర్చు పెట్టేవాడు. ఈ ఫోన్లు వచ్చేస్తున్నాయి, బెంగళూరులో ఉంటే అప్పుల గురించి ఫోన్లు వచ్చేస్తున్నాయి. స్విచ్ ఆఫ్ కూడా చేసిన సమయం అది. స్విచ్ ఆఫ్ చేసేసి ఆయన సైలెంట్గా ఉన్నాడు అక్కడ ఆ ప్రోగ్రాంలో ఉన్న టైంలో. ఈ అల్లర్లో మేము కూడా ఎలా చూసామంటే ఎవరో ఫోన్ చేసి చెప్తే అక్కడ టీవీ పెట్టుకుని, ఆ బెంగళూరులో గమ్ము తెలుగు రాదు కదా, పెట్టుకుని టీవీపై పెట్టుకుని మేము చూడటమే జరిగింది తప్పించి ఈ అల్లర్లకి మాకు సుభాష్ గారికి కానీ ఎట్టి ప్రమేయం లేదంటారు. ప్రమేయం లేకుండా మేము ఎప్పుడైతే అక్కడి నుంచి ఎస్రూపు గారికి ఫోన్ చేసి ఏంటి సార్ ఇదంటే ఇది ఇలా చాలా జరిగిపోతుందరా, నువ్వు లేకుండా పోయావు, అర్జెంటుగా రమ్మంటం జరిగింది. ఆ తదుపరి మేము ఊళ్ళోకి వద్దారనుకున్న టయానికి ఇప్పుడే నువ్వు ఆగరా రకరకాలుగా ఉంది ఇక్కడ అని ఆయన చెప్పడం, మేము ఆగిపోయిన తర్వాత కేసులన్నీ అయిపోయిన తర్వాత 180వ ముద్దాయిగా సుభాష్ పేరు చేర్చారు. 180వ ముద్దాయిగా సుభాష్ గారి పేరు చేర్చడం జరిగింది. అదేంటది ఒత్తిడి. ఏదైతే స్వరూప్ గారు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడి వల్ల సుభాష్ గారి పేరు చేర్చడం జరిగింది. అది దాని యొక్క విధానం. ఈ రౌడీజం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అన్నది. ఈ రౌడీజం ఉంటే ఇంకొకటి ఉంటే అమితంగా ప్రజలను ఎందుకు ఆకర్షించబడతాడు. ఏదైతే తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుని ఊళ్ళోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అప్పటికి ఎవరో కూడా ఊళ్ళు వదిలి పారిపోయారు. ఎవరు దొరుకుతారు పేరెట్టేశారు. ఆ సెల్ టవర్ ఆధారంగా ఎవరు ఫోన్ అయితే నెంబర్ రీచ్ అయిందో వాళ్ళందరి మీద కూడా కేసులు వందలాది మంది మీద పెట్టడం జరిగింది. అందరూ కూడా భయపడి ఊరుదులు పారిపోయిన సమయంలో ఏకైక వ్యక్తిగా వచ్చి అందరికీ నేను భరోసాగా ఉన్నానని చెప్పి అందరికీ బెయిల్ పెట్టి సాల్వెన్స్లు ఇప్పించి అందరి చేతను జనాన్ని అందరికీ ఊళ్ళోకి రప్పించి చేసే కార్యక్రమంలో ఈయన ఇంకా హైలైట్ అయ్యాడు. ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారని బయటకు వచ్చిందో ఆ రోజున హైలైట్ అయ్యాడు. ఆ రోజు నుంచి ఇంకా ఆయన ఫాలోయింగ్ ఇంకా పెరిగింది. దానికి వైసీపీ పార్టీ పట్ల అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక ఇంటికే పరిమితం అయిపోయాడు ఆయన. కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, నిత్యానంద రెడ్డి గారిని, వీళ్ళు పరిపాలన సలహాదారుల పరిపాలన. వీళ్ళ యొక్క భజన పరులు ఎవరుంటే వాళ్ళే వెనకేసుకు రావటం, వాళ్ళే నిర్ణయాలు తీసుకోవటం, వాళ్ళే చేయటం. వాళ్ళ యొక్క విధానం ఏంటంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డికైనా ధనంజయ రెడ్డికైనా ఎవడు అధికంగా నజరానా ఇస్తాడో వాళ్ళనే పరిగణలోకి తీసుకుని ఆ పార్టీ అలాగే కళ్ళలో భ్రమలో గడిచిపోయింది. అది ఆ చిచ్చులు నక్కడంతో ఇట్లతోటి సరిపోయింది. అందుకే ప్రజలు తిరస్కరించి 11 సీట్లకే పరిమితం చేశారు. ఓకేనండి. ఈ లెక్కను చూసుకుంటే మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నారు మీరు. సో ఇప్పుడు మన అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి సూర్యప్రకాష్ గారి గురించి మీరు ఏమంటారు? సూర్యప్రకాష్ గురించి, సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఒక పిల్లి బోస్ గారు తనయుడిగా రాజకీయంలోకి రావటం జరిగింది. ఆయనకి గత చరిత్ర లేదు. ఆయన ఎంతసేపు బోస్ గారు అనే వ్యక్తి దగ్గర కొంత నీతి ఉంది. ఆ నీతిని ఇతను ఏ రకంగా ఉపయోగించుకున్నాడంటే కొన్నాళ్ళు వాళ్ళకి జాబులు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకోవటం, వీళ్ళకి జాబులు ఇస్తానని డబ్బులు తీసుకోవటం, అడ్డంగా దొరికిపోవటం, అంతే తప్పించి ఇతను ఒక
ప్రముఖ వ్యక్తి కాదు, మంచివాడు కాదని ఏదైతే బోస్ గారు దూరంగా పెట్టారో దూరంగా పెట్టడం జరిగింది. తదుపరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండిపోయాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక వ్యక్తి ఇక్కడ పార్టీకి పోటీ చేయడానికి కావాలి కాబట్టి ఇక్కడ వేణు గారు ప్రజల్లో లేకపోవడం వల్ల ఆయన దూరం అయ్యాడు కాబట్టి ఈయన్ని అభ్యర్థిగా రోజున ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇతని వెనకాల చరిత్ర లేదు. ఒక్క నేమ్ ఏంటంటే బోస్ గారు అబ్బాయి, అంతే. అతనికి అంతకు మించి ప్రజలకు సేవ చేసింది లేదు. ఎవరికి కూడా తెలియని విధానం అతను కొంచెం రాజకీయంగా కూడా బుర్ర ఎదగలేదు. అతనికి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఆ పరిస్థితి అయింది. అందుకే ప్రజలు తిరస్కరించారు. మరి బోస్ గారు అంటున్నారు కాబట్టి మీరు ఈ రాజకీయాలు రాకుండానే బోస్ గారికి మీకు ఎప్పుడైనా టచ్ ఉందా? ఎప్పుడైనా మాట్లాడుకోవడం జరిగింది? బోస్ గారికి మాకు సుభాష్ గారు తాతయ్య గారు అంటే మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఆయనకి మా నాన్నగారు బోస్ గారు కాంగ్రెస్లో ఉండేవారు. అప్పటి నుంచి కూడా బోస్ గారు ఇక్కడ అప్పుడు పోటీ చేశారు. అప్పుడు గుత్తుల సూనారాయణబాబు గారు ఈయనకి పోటీగా రావటం జరిగింది. ఆ టైంలో కూడా మా ఫాదర్ ఇక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ సఖ్యపరిచి బోస్ గారిని ఎలా ఎలక్షన్లో నిలబెట్టి పోటీ చేయించే విధానం కూడా మా ఫాదర్ దగ్గర నుంచి ఉంది. మా ఫాదర్ కూడా బోస్ గారికి చాలా సన్నిహితుడు, అతి సన్నిహితుడు. అలాగే సుభాష్ అంటే బోస్ గారికి కూడా చాలా ఆకర్షణ. సుభాష్ పెట్టి ప్రతి మీటింగ్కి అలాగే వనభోజనాలకి అట్లకి వచ్చి మొత్తం వనభోజనాలు అంటే సుభాష్ పెట్టిన వనభోజనాలకి మొదటి సంవత్సరం 1,00,000 మంది రావడం జరిగింది. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత సంవత్సరం 1,50,000 మంది వచ్చారు వనభోజనాలకి. అదైనా ఒక్క సెటబల్జా జాతీయులు. ఆ రికార్డు అది. ఆ రికార్డుకి బోస్ గారు కూడా ముందర దానికి రావటం జరిగింది. ఆయన కూడా ఆ రోజున చెప్పాడు సుభాష్ గారు ఫోటో పట్టుకుని, ఈ యొక్క కులానికి ఈ యొక్క ముందరకు తీసుకెళ్లే నాయకుడు సుభాష్ ఒక్కడే, మా తరం తర్వాత ఇంకెవరు లేరని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ రోజున అది కూడా మాకు ప్లస్. ఇవాళకి కూడా మాకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఏ బోస్ గారు అయితే ఆయనకి కితాబ్ ఇచ్చాడో ఆ కితాబ్ మీదే మాకు కూడా బాగా ఇక్కడ పరిచయాలు పెరిగాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో మేము వచ్చేటప్పటికి చూసుకుంటే ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. నియోజకవర్గ పరంగా ఇంత అధ్వానమైన నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే మేము వచ్చేటప్పటికి ఈ యొక్క నియోజకవర్గంలో మేము చూసేటప్పటికి ఈ పనులన్నీ మేము చేయగలుగుతామా, మన 5 సంవత్సరాల్లో చేయలేమా అన్న ఒక భయం కూడా పుట్టుకొచ్చింది ఈ నియోజకవర్గానికి చూస్తే. కారణం ఏంటంటే నేను చాలా నియోజకవర్గాలు చూశాను. ఇంత రోడ్లు లేకుండా మట్టి రోడ్లలోనూ పొంత రోడ్లలోనూ ఇబ్బందులు పడుతూ గుంతల్లోనూ గోతుల్లోనూ మేము ఒక క్యాన్వాసింగ్ తిరిగే టైంలోనూ చూశాను. నేను ఏ రోడ్డుకి వెళ్తారన్నా ఎక్కడికి వెళ్తారన్నా కారు వెళ్ళని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన నియోజకవర్గంలోకి వచ్చావేంటి అన్నది ఒక దౌర్భాగ్యం. అంటే ప్రజల పరంగా వ్యక్తుల పరంగా కాదు, రోడ్ల పరంగా వర్కుల పరంగా పూర్తిగా అన్ని రోడ్లు పాడై ఉన్నాయి, అన్ని డ్రైన్లు పాడై ఉన్నాయి. అర్బన్ చూసుకుందారు, టౌన్కి చూస్తే ఒక్క సరైన డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు, టౌన్లోనే రోడ్లు లేవు. ఈ పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉండదు. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 3 నెలల కాలంలో కూడా మెయిన్ అనుసంధానమైన రోడ్లన్నీ కూడా ఒక్కో రోడ్డు పట్టుకొచ్చి ఇప్పుడు వరకు 126 కోట్లు ఈ సంవత్సరం 3 నెలల కాలంలో 126 కోట్లు రోడ్ల కోసం మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని పట్టుకుని వచ్చి అత్యధికంగా మన నియోజకవర్గంలో 126 కోట్ల రోడ్ల వర్కులు జరిగాయి. ఓన్లీ మన రామచంద్రపురం నియోజకవర్గంలో. అదంతా కూడా మీకు కావాలంటే మీకు పేపర్ పరంగా కూడా ఇస్తాను నేను. ఈ లోపల మరలా ఇప్పుడు ఒక 60 కోట్లు రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. త్వరలో నెల 15 రోజుల్లో ఆ రోడ్లు కూడా మొదలు పెడతారు. మా ధ్యేయం ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా 3 సంవత్సరాలు పూర్తయ్యేదడికి ఈ రోడ్డు గుంతలతో ఉన్నదని పరిస్థితి లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో డ్రైన్లు కూడా ఇక్కడ డ్రైన్ లేదు అని అనిపించుకోకుండా చేయాలన్న ఉద్దేశంతో ముందరికి వెళ్ళటం జరుగుతుంది. రోడ్ల పరంగా అభివృద్ధి పరంగా చేయాలన్న కృషి మీద ఉన్నాం. అదే కృషి మీద ఈవేళ కలెక్టర్ సదస్సులో కూడా మినిస్టర్ గారు ఆ విషయం మీదే కూడా కలెక్టర్లతోటి సీఎం గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఎంతసేపు ఆయన తపన నియోజకవర్గంలో రోడ్ల కోసము డ్రైన్ల కోసం ఫండ్స్ తీసుకొచ్చి మొదలు చేయాలన్న తపనలో ఉన్నారు. తదుపరి అలాగే
చాలా మట్టుకు మేము చూసిన మట్టుకు ఏంటంటే ఎవరికి కూడా ఏ కమ్యూనిటీకి కూడా ఈ కమ్యూనిటీ హాల్స్ లేవు. అవును. మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మాకు కమ్యూనిటీ హాల్ లేవు, మాకు రోడ్డు లేదు. ఇదే పరిస్థితుల్లో మేము నడుస్తుంటే ఒకటి చేసుకుంటూ వెళ్తాను. అలాగే అతి ముఖ్యమైన దారుణమైన వ్యవస్థ ఏంటంటే ఒక్క ఊరిలో కానీ ఒక వార్డులో కానీ శ్మశానిక వాటికి అన్నది అడుగు పెట్టడానికి దుర్భరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి. అవన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పరంగా కూడా మేము ముందుకెళ్ళాలని మేము చాలా బాగా కృషి చేస్తున్నాం. దీన్ని ఈ కృషి చేసే భాగంలో కూడా మాకు ప్రభుత్వం నుంచి కూడా అండదండలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా అండదండలు బాగా ఉన్నాయి. ఆ ముఖ్య ఉద్దేశంతో అలాగే అభివృద్ధి సంక్షేమ పరంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాట్సాప్ సూపర్ 6 అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మన నియోజకవర్గంలో మన నుంచి కూడా ఒక మినిస్టర్గా, ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ నిరుద్యోగం ఉండకూడదన్నది 5 సంవత్సరాల్లో పూర్తిగా నిరుద్యోగ నిర్మూలన చేయాలి. మహిళలందరూ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరి కాళ్ళు కూడా ఒక కుటుంబానికి సేదోవాదోడుగా ఒక కుటుంబిస్తులు అవనివ్వండి, మగ్గం వర్క్లు అవనివ్వండి, బ్యూటీ పార్లర్ అందరికీ కూడా లోన్లు వచ్చేలా చేసి మేము అన్నీ కూడా ఎదరికి తీసుకెళ్లాలని ఓ మార్గంలో పయనిస్తున్నాం. సక్సెస్ అవుతాం కూడా అని సగౌరవంగా చెప్తున్నాం. మరి రామచంద్రపురం ప్రజలకి మీరు ఏమేమి పోతున్నారు ఈ రాబోయే కాలంలో? రామచంద్రపురం ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఇక్కడ సుభాష్ గారు ఉన్నారని ఒక విషయం మర్చిపోద్దు. ఎవరికి ఏ ఆపద ఉన్నా సరే, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే, ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా సరే సుభాష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైనా ఒక ఫోన్ కాల్ చాలు. ఆయన నియోజకవర్గంలో లేకపోతే నాకు ఒక ఫోన్ కాల్ చాలు. ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినా సరే వెంటనే రియాక్ట్ అవుతాము. ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యంలో కానీ, విద్యలో కానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో కూడా కానీ వాళ్ళకి అండగా ఉంటామని, ఇది ఒక మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాకు ఓటేస్తారనే ప్రలోభం కాదండి. ఇది మనల్ని ఏ ప్రజలైతే మనకు బ్రహ్మరథం పట్టి నియోజకవర్గంలో తీసుకొచ్చారో ఆ ప్రజలందరికీ ఏ అవసరం సరే పూర్తిగా అందుబాటులో ఉండవని నేను తెలియజేస్తాను. అలాగే చిరు వ్యాపారులు ఉన్నారు. రోడ్డు మీద వర్షానికి తడిసి ఎండకి ఎండి వ్యాపారం చేసుకునే సిరి వ్యాపారులందరికీ కూడా ఒక అర్బన్లోనే కాదు, ఒక ముఖ్యమైన పల్లెల్లో కూడా వాళ్ళకి షెల్టర్ కల్పించాలనే ఉద్దేశంతో ఒక కంటైనర్లు మేము తయారు చేయించి సత్యం ఫౌండేషన్ ద్వారా ఆల్రెడీ కొన్ని కంటైనర్లు తయారై ఉన్నాయి. త్వరలో అందరికీ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే కంటైనర్లో సిరి వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరికీ కూడా బాసటగా ఉంటామని, అందరికీ కూడా లోన్స్ ప్రభుత్వ పరంగా త్వరలో బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, అలాగే బ్రాహ్మణ అన్ని వర్గాలకి కూడా కార్పొరేషన్ లోన్లు త్వరలో రాబోతున్నాయి అధికంగా. అవన్నీ కూడా మేము బీదలకు అందజేసి వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకునేలాగా, అలాగే వ్యవసాయ పనిముట్లు కూడా అలా ఇచ్చేలాగా ఆల్రెడీ మేము గోకులం షెడ్లు ఇస్తున్నాం. గోకులం షెడ్లు ఎవరికి అవసరమైనా సరే వాళ్ళ పాడి పరిశ్రమకి గోకులం షెడ్లు ఇవ్వటం జరుగుతుంది. అభివృద్ధి పరంగా అంటే నాదొక సలహా సార్, సలహా కాదు రిక్వెస్ట్. ఇది మన మంత్రి గారితోనే చెప్దాం అనుకున్నాను. ఎలాగో మీరు వారిదిగా ఉన్నారు అంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఏంటంటే మా నెలపతిపాడు అనేది ఒక గ్రామంలో రోడ్డు ఉంది సార్, ద్రాక్షారం చుట్టుపక్కల నెలపతిపాడు. ఈ గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే గతకాల సమయంలో రోడ్డు సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడైతే ఆ రోడ్డు అయితే వేయడం జరిగిందో అప్పటి నుంచి ద్రాక్షారం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ, నేను పొద్దున్నే లేచి చూస్తే చిన్నలు, పెద్దలు, యువకులు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కరూ వాకింగ్ రావడం స్టార్ట్ చేశారు సార్. సుమారు ఒక 50 నుంచి 100 మధ్యలో అంతమంది డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉంటున్నారు. సో నేను అలా బైక్ మీద వెళ్తూ చూడగా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా వెళ్తున్నారు కాబట్టి మా ఊరు రోడ్డు చుట్టూ పంట పొలాలతో చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు అక్కడక్కడ మొక్కలు నాటి బల్లలు వేసి, అలాగే ముచ్చెరు అనే గ్రామం ఉంది, అక్కడ సైట్లో ఉండడం జరిగింది. దానికి రోడ్డుగా ఆనుకుని ఒక 10 సెంట్ల వరకు ఖాళీ స్థలం ఉంది సార్, గవర్నమెంట్ స్థలమే. దాన్ని ఆసరా చేసుకుని ఉయ్యాలలో చిన్నపిల్లలకు ఉయ్యాల, అలాగే ఎక్సర్సైజ్ ఐటమ్స్ ఏమైనా పెట్టారంటే అక్కడికి వచ్చే వాకింగ్ చేసుకునే వాళ్ళకి అదొక బెస్ట్ సోర్స్ అవుద్ది. అలాగే ఇప్పుడు ఇలా చూసుకుంటే ఆ రూట్లో ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు, వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు, ఫోటోలు తీసుకోవడానికి మంచి ద్రాక్షారంకే లొకేషన్ పాయింట్ అయింది సార్ అది రోడ్డు. సో దాన్ని డెవలప్ చేస్తే మన రామచంద్రపురానికి ఇంకా ఒక అభివృద్ధి చేసినట్టు ఉంటుంది ప్రజలకి.
నెలపర్తిపాడు అనే ఒకటేది కాదు, మనకి రోడ్ల పరంగా లేవు, పార్కుల పరంగా లేవు, కానీ మనకి పచ్చని ప్రదేశం రామచంద్రపురంలో ఎక్కువ ఎక్కడ ఉన్నదంటే, ఒక పచ్చని ప్రదేశం, ఆరోగ్యకరమైన ప్రదేశం ఎక్కడ ఉందంటే రామచంద్రపురంలో ఉంది. దాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకుని మేము నెలపర్తిపాడుతో పాటు అన్ని గ్రామాలను కూడా, మీరు మొదటగా అడిగారు కాబట్టి ఫస్ట్ నెలపర్తిపాడుని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. అలాగే అన్ని గ్రామాలని కూడా మేము ఆ రకంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎదురుకెళ్తున్నాం. ఈలోగా మన రామచంద్రపురం నియోజకవర్గం కార్యకర్తల్లో ఉన్న ఒక క్వశ్చన్ సార్, అది మనకి కామెంట్ రూపంగా కూడా వచ్చింది. ఏంటంటే ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి కాకుండా గెలిచిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. దాన్ని మీరు ఎలా? అది తప్పకుండా విషయం మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి. అవును సార్. ఎప్పుడైతే తెలుగుదేశం తరపు నుంచి నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చామో ఆ రోజు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఒక దుర్మార్గుడి పరిపాలనలో చెల్లాచెదురైపోయారు తెలుగుదేశం కార్యకర్తలు. అవును, చెల్లాచెదురైపోయి తెలుగుదేశం జెండా పట్టుకుంటే జైల్లో పెట్టేసి పరిస్థితికి ఈ నియోజకవర్గమే కాదు అన్ని చోట్ల తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రబుద్ధుడైతే ముందుగా అందరినీ జైల్లో పెట్టడం, పార్టీ పరంగా బయటకు వచ్చే చేయటంలో చెల్లాచెదురైపోయి ఉన్న పరిస్థితిలో మనం వచ్చిన తర్వాత పార్టీకి ఎదరకొచ్చి చేసిన వాళ్ళ కంటే కూడా వెనకాలండి పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి భయపడి వీళ్ళందరికీ కూడా మనం పనిచేయాలి. మనకి ఆ రోజునున్న తెలుగుదేశం కార్యకర్తల వల్ల మనం గెలవాలంటే గెలవలేము. అందరూ కూడా పార్టీలో రావడం జరిగింది, అందరికీ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మీరు మంచి ఉత్తమమైన ప్రశ్న అడిగారు. ఈవేళ నియోజకవర్గంలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు పోయి ఉన్న వాళ్ళు చదివిస్తున్నాం, అనారోగ్యం ఉన్న వాళ్ళు అందరికీ ఆరోగ్యపరంగా మనం బాధ్యత ఇస్తున్నాం. దీన్ని పార్టీ పరంగా తీసుకుంటే ద్రోహం చేసినట్టు అవుతుంది. మన నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి. అనారోగ్యమైన తల్లిదండ్రులు లేని వాళ్ళైనా కాపాడు. మేము ఇక్కడ పార్టీ చూడట్లేదు, అది అపోజిషన్ పార్టీ అని ఎవరైనా సరే, మేము ఇక్కడ పార్టీ చూడట్లేదు. ఈ పరిస్థితిలో అక్కడ పార్టీ చూడట్లేదు. కానీ ఎప్పుడూ కూడా పార్టీ యొక్క మొదటి నుంచి ఉన్న వ్యక్తులందరికీ కూడా ప్రయారిటీ కంపల్సరీ 100% ప్రయారిటీ ముందర, వాళ్ళ తర్వాత ఎవరైనా వాళ్ళకి తరపు. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక పదవి అన్నది అందరికీ ఇవ్వలేము. ఎవరికో వ్యక్తికి ఇచ్చామనుకో, ఆ వ్యక్తి అంటాడు అది ఇదివరకు ఎప్పుడో వైఎస్ఆర్సీపీ అతనికి ఇచ్చేసారంటాడు. ఇది వాడికి పదవి ఇవ్వలేదు అన్న ఈర్షలో వాడి పరిస్థితులే తప్పించి మేమైతే మాత్రం పార్టీని ఎప్పుడు వదలం కూడా. మాకు పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న కార్యకర్తలే మాకు ముఖ్యం. వారితో పాటు ఎలక్షన్లో కూడా మన పార్టీలోకి వైఎస్ఆర్సీపీని వదిలి పార్టీలోకి వచ్చి మన కోసం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఈ రోజున కూడా మన పార్టీకి ఆకర్షితం అయ్యి వైఎస్ఆర్సీపీలో ఏమీ లేదు, తెలుగుదేశంలోకి మేము వస్తానని అధిక సంఖ్య జనాభా కూడా రాజకీయవేత్తలు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. దాన్ని కూడా మనం మన పార్టీ నాయకత్వంతో ఆలోచించి త్వరలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక్కటి ముందర మాత్రం ఘంటాపథంగా ఏవైతే చెప్పగలుగుతారంటే, మొదటి నుంచి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, దాంట్లో సందేహం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మా కాఫీ విత్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ మీరు నెలపర్తిపాడు అనే గ్రామం నుంచి వచ్చి రామచంద్రపురంలో ఈ కాఫీ హౌస్ యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీరు ఎంత మంచిగా మీరు ఇవాళ ఫీడింగ్ తీసుకుంటున్నారంటే, మీకు ఒకటే చెప్తున్నాను నేను, మా నుంచే కాదు, ప్రతిపక్షం నుంచి తీసుకోండి, అందరి నుంచి తీసుకోండి, ప్రజల నుంచి తీసుకోండి. మీరు మంచిని ఎంకరేజ్ చేయండి. మీ ఛానల్లో 1 సంవత్సరంలో దినదినాభివృద్ధి చెందుతూ మంచి ఐపులోకి వస్తుంది. ఎవరు ఏం చేయక్కర్లేదు, మీరు చేసిన కృషే మిమ్మల్ని ఎదురు తీసుకెళ్తుంది. ఇప్పటికే మీ యూట్యూబ్ ఛానల్ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది, అలాగే ప్రజలకు కూడా మంచి అభిప్రాయం ఉంది. రాబోయే కాలంలో మీరు మంచిని చెడుని కూడా మీరు ఎత్తి చూపుతూ మీరు ఎదరికెళ్తే మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో మంచి భవిష్యత్తు ఉండాలని అది భగవంతుని కోరుకుంటూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క టైంని మా ఛానల్కి వచ్చి స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.